హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నట్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ బాగున్నారా? బాగున్నానమ్మా. సార్ ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి ఇష్యూ అనేది కొత్తగా తెరపైకి వచ్చింది. అతని ఫ్రెండ్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన. సో ఈ ఇష్యూని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు ఒకటమ్మా, ఫ్రెండ్ అనేది వాస్తవమే. ఆయన మొత్తం టోటల్గా యమదొంగలో కూడా ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి ఏదో పేరు పడింది. వాళ్ళంతా గ్రూపే. ఓకే, వాళ్ళంతా ఒక గ్రూపే. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత దిక్కెస్ట్ ఫ్రెండ్సే. వాళ్ళకి ఏం జరిగింది అంత నేను డీప్గా వెళ్ళట్లే. వాళ్ళలో గొడవలు జరిగాయా, వాళ్ళు ఏమైనా ఇంటర్నల్గా ఏమైనా జరిగాయా అది నేను అనట్లే. 34 సంవత్సరాల క్రితం ఆయన డైరెక్టర్ కానప్పుడు ఆయనకి ఏదో లవ్ అఫేర్ ఉంది, నాకు లవ్ అఫేర్ ఉంది. ఆ లవ్ తీసుకురావాల్సినప్పుడు అవసరం ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే 34 సంవత్సరాల క్రితం జరిగిన సిచ్యువేషను ఆ రోజు ఆమె అమ్మాయి అవ్వచ్చు, ఈరోజు ఆమె పిల్లల తల్లి అవ్వండొచ్చు, ఆమె పిల్లలకు పెళ్ళి అయిపోయి ఉండొచ్చు, మనవలు కూడా వచ్చి ఉండొచ్చు. ఆమె పేరు మనం బయటికి తేవద్దు, పేరు మనం ఛానల్లో తేకూడదు, మనము మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయనకి సిగ్గు లేకుండా అది లవ్ స్టోరీ చెప్పాడు. ముసలోడికి దసరా పండుగని ఇప్పుడు అవసరమా అది? అంటే నేను అడుగుతున్నా, రాజమౌళి గారికి మీకు ఏదైనా ఉంటే మీరు తేల్చుకోండి. మీకు బెదిరిస్తున్నాడంటే ఇది కంప్లైంట్ పెట్టండి, కంప్లైంట్ తీసుకోకపోతే ప్రెస్ మీట్ పెట్టండి. అంతే తప్ప దయచేసి ఆడపిల్లని మనం తీసుకొచ్చి అబాస్పాలు చేయకూడదు అనేది మనం. ఎందుకంటే 34 సంవత్సరాల క్రితం ప్రతి వాళ్ళకి ఒక హిస్టరీ ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఒక రికార్డు ఉంటుంది. లవ్ రికార్డు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఎవరైనా ఎన్నైనా చేయొచ్చు. కానీ ఒకళ్ళని మనం ఎప్పుడైతే మనం ఎన్నో లవ్స్ అవుతాయి, ఎన్నో మ్యారేజ్లు చూస్తుంటాం, లేకపోతే లవ్ అవ్వచ్చు, సో మనీ ఇస్ దేర్. అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి ఒక ఇంటి వాళ్ళు అయిపోయిన తర్వాత మనం ఎన్ని చేసినా, లవ్ చేసినా లేకపోతే ఇంకొకటి చేసినా, ఆ అమ్మాయి మెడలో తాళిబట్టు పడిన తర్వాత ఆ అమ్మాయి మనకు సోదరితో సమానం అని ఆ మాత్రం కూడా తెలియదా మీకు అని అడుగుతున్నా. సోదరితో సమానం. ఎందుకంటే మన స్నేహితుడా, మన బయటివాడా, ఇంకొకలా ఆ తాలిబొట్టి పడందాకా మీరు ప్రేమించారు, ఇంకొకరికి తాలిబొట్టి పడిపోయిన తర్వాత ఆమె మన సోదరితో సమానం. 34 సంవత్సరాల క్రితం జరిగిన సిచ్యువేషన్ని నేను ఒంటరిగా ఉండిపోయానంటే అది నీ కర్మ. ఆమె ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆమెకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఆమె పిల్లలకు కూడా పెళ్ళి అయిపోయింది. దయచేసి ఇప్పుడు ఇలా ఈ సిచ్యువేషన్ తీసుకురావచ్చా? ఓకే, మీకు రాజమౌళి గారికి ఇంటర్నల్గా ఏదో జరిగి ఉండొచ్చు, లేకపోతే ఎందుకంటే మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంతా మీరంతా ఒకటే. ఇది విజేంద్ర ప్రసాద్ గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, మొత్తం టోటల్గా అందరూ ఫ్రెండ్సే. ఎక్కడో ఏదో జరిగింది, అది జరిగిందే మీరు రోడ్డు మీదకి వచ్చారు, తప్పలేదు. ఆడపిల్లలు తీసుకురావద్దు, మీరు ఫైట్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే రాజమౌళి సినీ కెరీర్ ఓర్వలేకనే ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నారని అంటున్నారు. సో దీనికి ఏం చెప్తారు? ఉండొచ్చు, అంటే అది నేను నమ్మను, బయట వాళ్ళు చెప్పినట్టు నేను నమ్మను. ఎందుకంటే ఎక్కడో ఏదో ఉంది, డబ్బుల విషయంలోనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ విషయంలోనో ఏదో ఆయన పెరుగుతున్నాడు, ఆయన కిందన పడేశాడేనో, లేకపోతే ఆయన ఎదుగుతూ ఈయన మొత్తం ఫ్రెండ్గా ఆయన నన్ను కింద మామూలుగా నన్ను చూడట్లేదనో, లేకపోతే దూరం చేశాడేనో, ఏదో లుకలుకలు జరుగుతున్నాయన్నది మాత్రం వాస్తవం. దాన్ని నేను ఎందుకంటే నేను ఫ్రెండు, ఇది వాస్తవమే, ఇదేం అబద్ధం కాదు. మరి అలాంటప్పుడు అది జరుగుతున్నప్పుడు నేను ఆడపిల్లలు తీసుకురావద్దు అంటున్నా నేను. మీరు చేసుకోండి, మీరు ఏమైనా ఉంటే ఇంటర్నల్గా బయట మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా తెలుసుకుని, ఆడపిల్ల పేరు చెప్పొద్దు. ఇప్పుడు ఆమె బతుకులో నీళ్ళయ్యొద్దు, ఆమెను బయట చెప్పకూడదు. ఎందుకంటే రేపు వాళ్ళ పిల్లలు ఇలాంటి విషయాలు తెలిస్తే వాళ్ళ పిల్లలు బాధపడతారు, వాళ్ళ మనవలు బాధపడతారు. కాబట్టి 34 సంవత్సరాలు నీ లవ్ స్టోరీ ఇప్పుడు ఎవరికి అవసరం లేదు, కానీ నీ దగ్గరే పెట్టుకో. నువ్వేదనుంటే డైరెక్ట్గా రాజమౌళి గారితో మాట్లాడుతూ చేసుకుంటూ బాగుంటుంది అనేది నా మాట. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.